రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్టోరీ స్టార్ట్ అయ్యింది 1925లో ఒక స్మాల్ గ్యాదరింగ్తో. అప్పుడు ఒక డాక్టర్ కేశవ్ రామ్ బలిరామ్ హెడ్గేవర్ హిందూ సొసైటీని బ్రిటిష్ రూల్కి అగెయిన్స్ట్గా ఆర్గనైజ్ చెయ్యాలి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఎవ్వరికీ ఐడియా లేదు ఇది ఫ్యూచర్లో వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్జిఓ అవుతుంది అని. సో 2025లో ఆర్ఎస్ఎస్ 100 years కంప్లీట్ చేసుకుంది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఒక సోషల్ ఆర్గనైజేషనా లేదా ఒక పొలిటికల్ ఆర్గనైజేషనా లేదా కల్చరల్ ఆర్గనైజేషనా అని. 1906లో బెంగాల్లో అనుశీలన్ సమితి అనే ఒక రెవల్యూషనరీ గ్రూప్ స్టార్ట్ అయ్యింది. ఇది బ్రిటిష్ రూల్కి అగెయిన్స్ట్గా ఆర్మ్డ్ రెసిస్టెన్స్ అండ్ సీక్రెట్ ట్రైనింగ్ కోసము వర్క్ చేసిన గ్రూపు. సో హెడ్గేవర్ గారు నాగ్పూర్ నుండి మెడిసిన్ చదవడానికి వెళ్ళినప్పుడు ఈ రెవల్యూషనరీ గ్రూప్తో కాంటాక్ట్లోకి వచ్చాడు. హెడ్గేవర్ గారు ఈ రెవల్యూషనరీ గ్రూప్లో ఒక మెంబర్ అయ్యాడు. వాళ్ళ అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అదే కాక జైలుకి కూడా వెళ్ళాడు. అంటే హెడ్గేవర్ గారు స్టార్టింగ్లోనే ఒక వైలెంట్ రెవల్యూషన్ రూట్ని ట్రై చేశారు బ్రిటిష్ని అపోజ్ చేయడానికి. సో దాని తర్వాత బాల్ గంగాధర్ తిలక్ గారి ఐడియాలజీ అంటే స్ట్రాంగ్ నేషనలిజం, ఒక మాస్ మూమెంట్ హెడ్గేవర్ని బాగా ఇన్స్పైర్ చేసింది. అందుకే హెడ్గేవర్ గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఆయన చాలా సంవత్సరాలు కాంగ్రెస్లోనే పనిచేశాడు. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్కి కాంగ్రెస్ ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా ఉండేదన్నమాట. బ్రిటిష్ని డిఫీట్ చేసే మాస్ పవర్ కాంగ్రెస్ దగ్గరే ఉంది అని బాగా నమ్మారు హెడ్గేవర్ గారు. అందుకే దానిలోనే ఉండాలి అని ఫిక్స్ అయ్యారనమాట. దాని తర్వాత 1917 నుండి 1920 టైంలో గాంధీ కాంగ్రెస్తో ఖిలాఫత్ మూమెంట్కి సపోర్ట్ చేయించాడు. ఖిలాఫత్ మూమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒటోమన్ క్యాలిఫ్ అయిన ఇస్లామిక్ లీడర్ పవర్ని ప్రొటెక్ట్ చేయడము. సో హెడ్గేవర్ గారికి ఇది అసలు నచ్చలేదు. ఎందుకంటే అప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే హిందూ ముస్లిం యూనిటీ కోసం అని చెప్పి ఇస్లామిక్ రిలీజియస్ పొలిటికల్ కాజ్ని కాంగ్రెస్ మిక్స్ చేసిందని చెప్పి చాలా కోపం వచ్చింది ఆయనకి. సో హెడ్గేవర్ గారికి ఈ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ అస్సలు నచ్చలేదు. మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఏంటంటే ఓట్స్ అండ్ యూనిటీ కోసము మైనారిటీ రిలీజియస్ అజెండాకి ప్రియారిటీ ఇవ్వడం అని ఇంటర్ప్రెట్ చేశాడు. 1925 కోల్కతా కాంగ్రెస్ సెషన్ తర్వాత హెడ్గేవర్ గారికి ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే కాంగ్రెస్ హిందూ సొసైటీని ఆర్గనైజ్ చేయడంలో చాలా వీక్ ఉంది అని. సపరేట్గా హిందూ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. సో ఆయన అప్పుడు ఏం ఆలోచించాడంటే పొలిటికల్ పార్టీ కాకుండా కల్చరల్ ప్లస్ సోషల్ ప్లస్ డిసిప్లిన్ బేస్డ్ హిందూ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు అనమాట. సో లాంగ్ టర్మ్ సొసైటీ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఈ థాట్ వచ్చింది. సో అప్పుడే ఆర్ఎస్ఎస్కి బీజం పడింది. హెడ్గేవర్ గారు వారి సొంత ఇంట్లోనే 1925లో ఆర్ఎస్ఎస్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో ఆర్ఎస్ఎస్ యొక్క మెంబర్స్ కౌంట్ 12 ఉండేది. కానీ షార్ట్ టైంలోనే ఆ మెంబర్షిప్ కాస్త పెరిగి 1200 అయ్యింది. అంటే చాలా స్మాల్ స్టార్ట్ అయినా కూడా డిసిప్లిన్ ప్లస్ క్లియర్ విజన్తో చాలా త్వరగా గ్రో అయ్యిందనమాట. హెడ్గేవర్ గారు షాకా కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. షాకా అంటే డైలీ గ్యాదరింగ్. షాకాలో 4 యాక్టివిటీస్ జరుగుతాయి. ఒకటి యోగా, సూర్య నమస్కార్, లాఠీ ట్రైనింగ్ అండ్ ఇంటలెక్చువల్ డిస్కషన్స్. సో యోగాలో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మైండ్ కంట్రోల్ కోసం, సూర్య నమస్కారం వచ్చేసి ఎనర్జీ, డిసిప్లిన్, రొటీన్ కోసం, అండ్ లాఠీ ట్రైనింగ్ వచ్చేసి మార్షల్ స్కిల్స్, డిఫెన్స్, కరేజ్ కోసం, అండ్ ఇంటలెక్చువల్ డిస్కషన్స్ వచ్చేసి థింకింగ్, డిబేటింగ్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం. అంటే షాకా వచ్చేసి బాడీ ప్లస్ మైండ్ ప్లస్ ఇంటలెక్ట్ ప్లస్ డిసిప్లిన్ని డెవలప్ చేసే ఒక డైలీ స్కూల్ లాగా ఉంటుంది. 1925లో విజయదశమి రోజున నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ అఫీషియల్గా స్టార్ట్ అయ్యింది. సో దాని తర్వాత మహారాష్ట్ర, సెంట్రల్ ఇండియా అలాగే ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. హెడ్గేవర్ గారు 1930లో బనారస్ హిందూ యూనివర్సిటీని విజిట్ చేశాడు. సో అప్పుడు విజిట్ చేసినప్పుడు పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ని క్యాంపస్లోనే ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ గోల్వకర్ గారిని హెడ్గేవర్ గారు కలిశారు.
గోల్వాకర్ గారు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సి స్టూడెంట్ అలాగే సైన్స్ టీచర్గా కూడా పనిచేసేవారు. సో హెడ్గేవార్ గారి విజన్ని గోల్వాకర్ గారు కంటిన్యూ చేశారు. 1940లో హెడ్గేవార్ గారి మరణం తర్వాత గోల్వాకర్ గారు ఆర్ఎస్ఎస్కి నెక్స్ట్ సర్సంఘ్ చాలక్ అయ్యారు. గోల్వాకర్ గారి లీడర్షిప్లో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలా మొత్తం ఇండియాకి స్ప్రెడ్ అయ్యింది. గోల్వాకర్ గారు హెడ్గేవార్ గారి విజన్ని నేషనల్ లెవెల్కి ఎక్స్పాండ్ చేశారు. ఆయన ఐడియాలజీస్ మొత్తము ఫార్మలైజ్ చేసేసారు ఇండియా మొత్తము. ఆర్ఎస్ఎస్ చాలా డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్ఎస్ఎస్లో 11 లెవెల్స్ హైరార్కీ ఫాలో అవుతుంది. అంటే టాప్ టు బాటమ్ స్ట్రక్చర్ క్లియర్గా ఉంటుందన్నమాట. లెవెల్స్ వచ్చేసి కేంద్ర, క్షేత్ర, ప్రాంత్, విభాగ్, జిలా, నగర్, ఖండ్, మండల్, గ్రామ్, శాఖ. కేంద్ర అంటే సెంటర్, అంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్, ఓవరాల్ కంట్రోల్ అనమాట. క్షేత్ర అంటే రీజన్, మల్టిపుల్ స్టేట్స్ గ్రూప్ చేసే రీజనల్ కంట్రోల్ అనమాట. ప్రాంత్ అంటే ప్రావిన్స్, స్టేట్ లెవెల్ డివిజన్ ఇది. సో విభాగ్ వచ్చేసి డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ వచ్చేసి ఇక్కడే ఉంటుందన్నమాట విభాగ్లో. సో జిలా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతాయి. నగర్ అంటే టౌన్ లెవెల్ బ్రాంచెస్. ఖండ్ అంటే బ్లాక్, స్మాల్ బ్లాక్ లెవెల్ టౌన్స్లో ఉంటాయి కదా, దానికి కూడా ఇది ఒక భాగం అనమాట ఖండ్ అనేది టౌన్లో. అండ్ మండల్ అంటే సర్కిల్ అనమాట. నైబర్హుడ్ అంటే మన పక్క కాలనీ, కమ్యూనిటీ లెవెల్లో ఈ మండల్ అనేది పనిచేస్తుంది. ఇంకా గ్రామ్ అంటే విలేజ్ లెవెల్ శాఖ ఆపరేషన్స్ జరుగుతాయి. ఇంకా శాఖ బ్రాంచ్ వచ్చేసి డైలీ గ్యాదరింగ్ పాయింట్, కోర్ యూనిట్, ఎక్కడైతే ఈ శాఖ మెంబర్స్ అందరూ మీట్ అవుతారో. అంటే నేషనల్ లెవెల్ నుండి లోకల్ విలేజ్ లెవెల్ వరకు ఫుల్ కంట్రోల్ ప్లస్ కోఆర్డినేషన్ ఉంటుంది ఆర్ఎస్ఎస్లో. ఆర్ఎస్ఎస్ వచ్చేసి శాఖాస్ని డిఫరెంట్ టైమింగ్స్ అండ్ ఫ్రీక్వెన్స్లో కండక్ట్ చేస్తారనమాట. ప్రభాత్ అంటే మార్నింగ్ శాఖ, డైలీ ఫిట్నెస్ ప్లస్ డిసిప్లిన్ స్టార్ట్ అవుతుందన్నమాట మార్నింగ్లో. అండ్ ఈవినింగ్ డైలీ మీటింగ్ అనమాట. నైట్ శాఖ బిజీ మెంబర్స్ కోసం ఇది. మిలాన్ అంటే వీక్లీ శాఖ. సంఘం అంటే మంత్లీ శాఖ, బిగ్ ఈవెంట్స్, వర్క్షాప్స్ కోసం ఇది. అంటే డైలీ, వీక్లీ, మంత్లీ యాక్టివిటీస్ కంబైన్ చేసి మెంబర్స్ని ట్రైన్ చేయడం అనమాట. ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు 1 కోటికి పైగా మెంబర్స్ ఉన్నారు. ఇండియాలో ఉండే డిసిప్లిన్డ్, ట్రైన్డ్ హిందూ యూత్ మొత్తం ఆర్ఎస్ఎస్లో ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్లో ఓన్లీ ట్రైన్డ్ వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళంతా ట్రైన్డ్ అని కాదు, డిసిప్లిన్ లేని వాళ్ళని కాదు. బట్ ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ డిసిప్లిన్డ్ అండ్ ట్రైన్డ్ హిందూ యూత్ అని నా ఉద్దేశం. అండ్ 80+ అఫిలియేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆర్ఎస్ఎస్ కింద. బీజేపీ, విహెచ్పి, ఏబీవీపీ, బజరంగ్ దళ్, విద్యాభారతి లాంటి ఆర్గనైజేషన్స్ ఆర్ఎస్ఎస్ కిందకే వస్తాయి. ఆర్ఎస్ఎస్కి యూపీలో 8,000 బ్రాంచెస్ ఉన్నాయి, కేరళలో 5,000 ఉన్నాయి. గ్లోబల్ ప్రెజెన్స్ ప్రకారం శాఖాస్ 57,000 ఉన్నాయి. 40+ కంట్రీస్లో ఆర్ఎస్ఎస్ యాక్టివ్గా ఉంది. డైలీ పార్టిసిపేషన్లో 50 lakh మెంబర్స్ డైలీ 1 hour శాఖ మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు. అండ్ ఓపెన్ గ్రౌండ్స్లో శాఖ కండక్ట్ చేస్తున్నారు. కరెంట్లీ సర్సంఘ్ చాలక్ వచ్చేసి శ్రీ మోహన్ భాగవత్ గారు. సంఘ్ పరివార్ అన్న పదం ఎప్పుడన్నా విన్నారా? ఇన్ కేసు వినకపోతే ఇప్పుడు నేను చెప్తాను. సో సంఘ్ పరివార్లో 55+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దానిలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ వన్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తా. బీజేపీ వచ్చేసి పొలిటికల్ వింగ్, బజరంగ్ దళ్ యూత్ ప్లస్ ప్రొటెక్షన్, విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ గురించి మీరు వినే ఉంటారు. ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, అది. విద్యాభారతి ఇది ఒక ఎడ్యుకేషన్ వింగ్, స్కూల్స్, గురుకులాస్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. డిజాస్టర్ రిలీఫ్ అంటే అర్త్క్వేక్స్ కానీ, సునామీ కానీ, ఫ్లడ్స్ కానీ, రియాట్స్ కానీ, యుద్ధాలు కానివ్వండి, ఇండియాలో ఎక్కడొచ్చినా కూడా సంఘ్ కార్యకర్తలు ఫుడ్ సప్లైకి, మెడికల్ హెల్ప్కి, షెల్టర్ అరేంజ్ చేయడంలో కానివ్వండి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానివ్వండి, గవర్నమెంట్ రాకన్నా ముందే గ్రౌండ్లో ఉంటారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్ని విషయాల్లో సపోర్ట్ చేయడానికి. కల్చరల్ నేషనలిజం ఇది ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ ఐడియాలజీ పార్ట్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడము, హిందూ ట్రెడిషన్స్ కానివ్వండి, ఫెస్టివల్స్, మన వాల్యూస్ని ప్రిజర్వ్ చేయడము వీళ్ళ యొక్క మెయిన్ మోటో. ఇండియా యొక్క కల్చరల్ సివిలైజేషన్ అనే బిలీఫ్ని స్ట్రాంగ్గా బతికించడానికి వీళ్ళు చాలా కృషి చేస్తారు. రిలీజియన్ కన్నా కల్చర్ అండ్ ఐడెంటిటీ మీద ఫోకస్ చేస్తారు.
మన ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన విషయం మనం అందరికీ తెలిసిందే. కానీ ఈ బ్రిటిష్ గుంటనక్కలు అప్పట్లో హిందూస్కి ఇండియా అని, ముస్లిమ్స్కి పాకిస్తాన్ అని విడగొట్టారు. కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది. ఏంటంటే అప్పటికే ఇండియాలో 560+ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు డిసైడ్ చేయాల్సింది 3 ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఇండియాలో జాయిన్ అవ్వాలా లేదా, లేకపోతే పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలా. కాశ్మీర్ స్పెషల్ కేసు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రూలర్ మహారాజా హరి సింగ్. అండ్ మహారాజా హరి సింగ్ గారు వచ్చేసి ఒక హిందూ రూలర్. అండ్ అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో మెజారిటీ పాపులేషన్ వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. అండ్ అది కాక మనందరికి తెలిసిందే జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటుందని చెప్పి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇండియాలో ఉండే అన్ని ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఉండేవి. ఇండిపెండెంట్గా ఉండాలా, లేకపోతే ఇండియాలో కలవాలా, లేకపోతే పాకిస్తాన్లో కలవాలా అని చెప్పి. బట్ మహారాజా హరి సింగ్ గారు ఏమనుకున్నాడంటే, నేను ఏ 2 దేశాలతో కలవను, నేను ఒక ఇండిపెండెంట్ దేశంగా ఉండాలి అని అనుకుంటున్నా అని చెప్పి న్యూట్రల్గా ఉందామని అనుకున్నాడు. కానీ ఇప్పుడే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేంటంటే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ బ్యాక్ చేసే ఒక ట్రైబల్ మిలిటెంట్ గ్రూపు కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యారనమాట ఇల్లీగల్గా. అండ్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మోటో ఒకటే, అక్కడ పీస్ని డిస్టర్బ్ చేసేసి అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకుందామని జిన్నా యొక్క ప్లాన్ అనమాట. సో అప్పుడు విలేజర్స్ని అటాక్ చేయడము, వాళ్ళని దోచుకోవడము, అక్కడ ప్రశాంతత లేకుండా వైలెన్స్ క్రియేట్ చేయడము చేశారనమాట. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు లైక్ కాశ్మీర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అదొక ప్రిన్స్లీ స్టేట్ అండ్ వాళ్ళకి ఆర్మీ కూడా పెద్దగా స్ట్రాంగ్ ఏం కాదు. సో మహారాజా హరి సింగ్ కాశ్మీర్ పైన మొత్తం కంట్రోల్ కోల్పోయారనమాట. ఇంకా మహారాజా హరి సింగ్ని కార్నర్ చేసేశారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. సో ఏ హెల్ప్ ఎవరి దగ్గర నుంచి రాదని ఆయనకు అర్థమైపోయింది. సో అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ని కన్సల్ట్ అయ్యారు మహారాజా హరి సింగ్ గారు హెల్ప్ కోసము. సో అప్పుడు మన ఇండియాకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన మహారాజా హరి సింగ్తో ఏమన్నారంటే, ఇండియన్ మిలిటరీ అయితే మీకు హెల్ప్ చేస్తుంది, కానీ ఫస్ట్ కాశ్మీర్ని ఇండియాలో లీగల్గా జాయిన్ చేసేయండి అన్నారనమాట. సో 26 అక్టోబర్ 1947లో మహారాజా హరి సింగ్ గారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ని సైన్ చేశారనమాట. సో ఈ ఇన్సిడెంట్లో గోల్వాకర్ గారి రోలు ఎంతో ఉంది కాంట్రిబ్యూషన్ అని చెప్పి చెప్తారు అన్అఫీషియల్గా. అండ్ దీని తర్వాత కాశ్మీర్ అఫీషియల్గా ఇండియాలో ఒక పార్ట్ అయిపోయింది. ఇండియన్ ఆర్మీ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయి ఆ రైడర్స్ మొత్తాన్ని వెంటాడి తరిమేశారు అండ్ చంపేశారు కూడా. అండ్ దీని తర్వాత ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయింది. అండ్ సింపుల్ వర్డ్లో చెప్పాలంటే పాకిస్తాన్ రైడర్స్ కాశ్మీర్ని అటాక్ చేశారు. మహారాజా యొక్క పొజిషన్ వీక్ అయింది. ఇండియా హెల్ప్ ఇవ్వాలంటే కాశ్మీర్ని లీగల్గా ఇండియాలో జాయిన్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు మన సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ పటేల్ రిక్వెస్ట్ పైన గోల్వాకర్ గారు మహారాజా హరి సింగ్ని కన్విన్స్ చేశారు. అండ్ మహారాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసేసారు. సో ఇంతే సింపుల్. అండ్ ఇదొకటే కాకుండా 1962లో మన ఇండియాకి చైనాకి వార్ జరిగిన విషయం మనకు తెలిసిందే. అండ్ ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్ యాజ్ వెల్. సో 1962లో ఇండియా చైనా బార్డర్ వార్ జరిగినప్పుడు మెయిన్గా ఈ లడాక్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ రీజన్లోనే జరిగినాయి అన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి సడన్ వార్ సిచ్యువేషన్ ఏర్పడింది. అండ్ ఈ లడాక్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మొత్తం మౌంటైన్ టెర్రెయిన్ అనమాట. అండ్ అప్పట్లో 1962 టైంలో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సప్లై లైన్స్ కూడా చాలా వీక్ ఉండేవి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉండేవి. అండ్ ఆర్మీకి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాల్సి వచ్చింది, లోకల్గా సపోర్ట్ కూడా కావాల్సి వచ్చింది. సో అప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్స్ మన ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేయడానికి దిగారనమాట. అంటే ఆర్మీ ఫైటింగ్ ఫీల్డ్లో కాదు, బట్ టు హెల్ప్ దెమ్ లాజిస్టికలీ, లైక్ ఫుడ్ సప్లైస్ క్యారీ చేయడం కానివ్వండి, మెడిసిన్స్ డెలివర్ చేయడము, వింటర్ క్లోత్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, అమ్యునేషన్ బాక్సెస్ని మూవ్ చేయడము, మౌంటైన్స్లో ఆర్మీ వెహికల్స్ ఎక్కడైతే పోలేవో అక్కడ మాన్యువల్గా వాలంటీర్సే లోడ్స్ని క్యారీ చేయడము. సో దీని తర్వాత పిఎం నెహ్రూ రియాక్షన్ ఏంటంటే, మామూలుగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఆయన ఎప్పుడూ అపోజ్ చేసేవారు. నార్మల్గా పొలిటికల్ డిఫరెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి ఆర్ఎస్ఎస్ యొక్క టాప్ లీడర్షిప్కి, అలాగే మన కాంగ్రెస్ టాప్ లీడర్షిప్కి. కానీ వార్ టైంలో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క హెల్ప్
నెహ్రూ గారు చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ నెహ్రూ గారు ఈ అప్రిషియేషన్కి గుర్తుగా 3000 ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ని రిపబ్లిక్ డే పరేడ్లో మార్చ్ చేయడానికి ఇన్వైట్ చేశారు 1963 ఇయర్లో. సో అర్లియర్గా 1948లో మన పిఎం నెహ్రూ గారే ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారనమాట. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు, బట్ అగైన్ ఇట్ కేమ్ అలైవ్. అదే కాకుండా 1965 ఇండోపాక్ వార్లో కూడా ఆర్ఎస్ఎస్ యొక్క రోల్ చాలా ఉంది. సో అప్పుడు 1965లో ఇండియా పాకిస్తాన్కి వార్ స్టార్ట్ అయింది, మెయిన్గా ఈ కశ్మీర్ బార్డర్ ఏరియాలో. అండ్ ఆర్మీకి చాలామంది బ్లడ్ డోనర్స్ కావాల్సి వచ్చారనమాట. సో ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ లార్జ్ స్కేల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు. అండ్ ఈ సప్లై వెహికల్స్ ఎక్కడైతే మూవ్ అవుతాయో అక్కడ వచ్చేసి ఆ టైంలో స్నో చాలా కప్పి ఉండేది. అండ్ ఆ ఏరియాస్ని కూడా వీళ్ళే క్లియర్ చేసి సప్లైస్ని టైంకి రీచ్ అయ్యేలా చేశారనమాట. అండ్ స్వయం సేవక్స్ వల్లే ఇండియన్ ఆర్మీకి ఆ 1965 ఇండో పాకిస్తాన్ వార్లో గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. అంతే కాదండి, మన ఇండియాలో ఎప్పుడెప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో, లైక్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కానివ్వండి, 1984 సిక్ రియాట్స్ కానివ్వండి, గుజరాత్ ఎర్త్క్వేక్ 2001 కానివ్వండి, సునామీ 2004, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ 2013, కార్గిల్ వార్ 1999, అన్ని సిచ్యువేషన్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, స్వయం సేవక్స్ వాళ్ళు, దేవర్ ద ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ వచ్చేసి చాలాసార్లు బ్యాన్ అయ్యింది. 1948లో మహాత్మా గాంధీ అసాసినేషన్ తర్వాత, 1975 ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ టైంలో, అండ్ 1992 బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ తర్వాత. సో ఇనిషియల్గా ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్లో డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేదన్నమాట. బట్ 1989లో రాజీవ్ గాంధీ గారు అయోధ్య ఇష్యూ మీద ఆర్ఎస్ఎస్తో టాక్స్ ట్రై చేశారు. కానీ సంఘ్ అప్పుడు పాలిటిక్స్లోకి ఇష్యూ డ్రాగ్ చేయడం ఇష్టం లేక అవాయిడ్ చేశారనమాట ఇది. దాని తర్వాత విపి సింగ్ మండల్ కమిషన్స్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశాక ఆర్ఎస్ఎస్ చాలా యాక్టివ్ అయింది. రామ్ జన్మభూమి మూమెంట్లో విహెచ్పితో కలిసి పార్టిసిపేట్ చేసింది. అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ వీర్ సావర్కర్ గారి ఇన్ఫ్లుయెన్స్తో ఫామ్ అయింది. అండ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు దీని యొక్క రైట్ వింగ్ హిందూ ఆర్గనైజేషన్ అని లేబుల్ చేస్తారు, బట్ దట్స్ అ హోల్ డిఫరెంట్ టాపిక్. ఆర్ఎస్ఎస్ యొక్క మెయిన్ ఫిలాసఫీ వచ్చేసి అఖండ్ భారత్, ఇంటిగ్రల్ హ్యూమనిజం, హిందుత్వ, భగవద్వజ్. అంటే ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో సాఫ్రాన్ ఫ్లాగ్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆర్ఎస్ఎస్ మన దేశం గర్వించదగ్గ మంచి లీడర్స్ని ప్రొడ్యూస్ చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, పిఎం నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు. ఆల్మోస్ట్ 100+ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఆర్గనైజేషనే ఆర్ఎస్ఎస్. క్రిటిసిజం ఉన్నా కూడా డిసిప్లిన్, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, ఐడియాలజీ క్లారిటీతో ఫార్వర్డ్ మూవ్ అవుతుంది ఆర్ఎస్ఎస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ హైప్ బటన్ యాజ్ వెల్. మీకోసం ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎంటర్టైనింగ్ వేలో నేను తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.